లెవెల్. సో రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే, వ్యవసాయ రంగం ఇంత కుదేలవుతుంటే, మంత్రుల విహారయాత్రలు కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లు కావచ్చు, వీటితోటే కాలయాపన చేస్తున్నారు. కానీ రైతాంగం సమస్యలు పట్టించుకోవట్లేదు, ప్రాపర్గా సమీక్షలు చేయట్లేదు, రైతులకు ఏం కావాలనో ప్రభుత్వం దగ్గర ఒక ఆలోచన లేనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎట్లా రిఫ్లెక్ట్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. రైతులు ఏకంగా ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం ఇప్పటికైనా రైతాంగ సమస్యలను అసలు గుర్తించే ఆలోచనలు కానీ, గుర్తించే ఆస్కారం కానీ ఉందా లేదా, ఏం కనిపిస్తోంది? యాసంగి పంటేసే ముందే ఆయా శాఖల అధికారులు, అటు ఇరిగేషన్ కావచ్చు, ఇటు వ్యవసాయ శాఖ కావచ్చు, హార్టికల్చర్ శాఖ, ఇటు విద్యుత్ శాఖ, ఈ 4 శాఖల సమన్వయంగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 4 శాఖల మంత్రులు కావచ్చు, 4 శాఖల అధికారులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఏ జిల్లాలో ఏ పంట వేస్తున్నారు, ఏ జిల్లాలో ప్రాజెక్టులో నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఏ జిల్లాలో విద్యుత్ డిమాండ్ ఎంత వస్తుంది, ఏ జిల్లాలో ఇటు వరి పంట కావచ్చు, హార్టికల్చర్ సంబంధించిన పంటలు ఏమున్నాయి, ఇటు అరతడి పంటలు, పూర్తి స్థాయిలో నీరు అందించే పంటలు, అంటే ఇటు హార్టికల్చర్, ఇటు అగ్రికల్చర్ సంబంధించిన పంటలు ఏ విధంగా ఉన్నాయి, వీటికి ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తారు. దానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో అనేక సమీక్షలు చేస్తారు. అంతేకాకుండా పవర్కు సంబంధించి, అంటే ఈ సంవత్సరం ఈ యాసంగి సీజన్లో ఎన్ని ఎకరాల పంట విస్తీర్ణం ఉన్నది, ఏ పంట రకాలు ఉన్నాయి, ఎన్ని రోజులకు దిగుబడి వస్తుంది, దీనికి అంచనా వేసుకొని విద్యుత్ కొనుగోలు కావచ్చు, విద్యుత్ అంతరాయం లేకుండా సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా జిల్లాల వారీగా ఎంత పంట వేశారు, ఏ జిల్లాకు ఎన్ని నీళ్ళు అవసరం, ఇటు ప్రాజెక్టు వైగా ఉన్న నీటి కేటాయింపులు ఏంది, ప్రాజెక్టులకు సంబంధించిన వాటర్ లెవెల్స్ ఏంది, ఇవన్నిటి కూడా పరిశీలించి సమీక్షలు చేసుకొని రైతాంగంకి ఇబ్బందులు రాకుండా ఒక ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వ పెద్దలు ఎవరికి వారే యమునా తీరాన చందంగా ఉన్నారు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం జిల్లాకే పరిమితమయ్యారు, ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన సొంత జిల్లాకే పరిమితమయ్యారు, విద్యుత్ శాఖ మంత్రి ఢిల్లీ టు ఖమ్మం జిల్లాకే అంటే ఒక్కో మంత్రికి కనీసం ఆయా జిల్లాల మీద పట్టు లేకపోవడం కావచ్చు, ఆ జిల్లాలకు సంబంధించిన ఎన్ని ఎకరాల పంట విస్తీర్ణం జరుగుతుంది, అక్కడ ఇటు వరికి సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వరి పంట ఎక్కువగా వేస్తారు రైతాంగం, ఆ వరి పంటకు సంబంధించి ఎన్ని నీళ్ళు అవసరం, ఎంత యూరియా అవసరం, ఎంత డిఏపి అవసరం, ఎంత కరెంట్ అవసరం, ఎప్పటి వరకు దిగుబడి వస్తుందనే అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంటు ఏంది అని చెప్పేసి ఉదయం లేవగానే కరెంటు పరిస్థితి చూసేవారు, నీటి లెవెల్స్ ఎన్ని ఉన్నాయని రిజర్వాయర్ల లెవెల్ చూసేవారు, ఏ జిల్లాలో ఎంత పంట వేశారు ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెచ్చుకొని చూసి ఆయా సంబంధిత శాఖ మంత్రులతో పాటు అధికారులతో సమీక్ష సమావేశం చేసి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండడం వల్లనే ఇవాళ రైతులంతా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు ఇప్పటికే ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటి బావులు బోర్లు ఎండిపోవడంతో పంట పొలాలు అన్నీ కూడా పశువులకు మేతగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా ఉన్న రిజర్వాయర్లో నీటిని రిజర్వాయర్ల నుంచి వదలకుండా చాలా చోట్ల కూడా టేలెంట్లో పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పూర్తి స్థాయిలో డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయకపోవడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల డిమాండ్ పెరగడంతో చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, మోటార్లు పేలిపోవడం వంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా చోట్ల కూడా ఉదయమే అంటే డే టైంలోనే ఎక్కువగా కరెంటు కోతలు కూడా విధించబడుతున్నాయి. ఆయా జిల్లాల్లో ఇప్పటికే రైతులంతా కూడా సమస్యలను ముట్టడిస్తారు. అంటే పూర్తిగా ఏ పంట ఎంత వేయాలి, ఏ విస్తీర్ణంలో వేయాలని పూర్తిగా ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే ఇవాళ రైతులంతా కూడా అరిగోస పడాల్సిన పరిస్థితి వచ్చింది. వీరికి ముందు చూపు లేదనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే రైతు కమిషన్ చైర్మన్ ఉన్నారో అతను మాత్రం ఎందుకు ఫిబ్రవరిలో ఎండిపోతాయి, మీరు బోర్లు వేయకండి, మీరు అదే వేయకండి, ఇదే వేయకండి అంటే పూర్తిగా రైతుల్లో ఒక ఆందోళన వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం రైతుల మనోభావాలను మరింత దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, రైతాంగాన్ని పట్టించుకోవడం లేదు, వాళ్ళ నీళ్ళేంది, నిధులేంది, వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన ఎరువులేంది అనేది కూడా పూర్తిగా పట్టించుకోకపోవడం, సమీక్షలు చేయకపోవడంతో వాళ్ళ రైతులంతా కూడా ఆత్మహత్యల శరణ్యమన్న దిశగా ఇవాళ సాగుతున్నాయి. రైతుల ఆత్మహత్యలకు పూర్తిగా కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా ఇవాళ రైతు సంఘాల నాయకులు చెప్తున్న తీరు కనిపిస్తుంది. రాజేష్.